ఏంటి లేటు? మూసుకుని పని చూసుకోరా. శ్యామల నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఎవరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లా ఉన్నాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండా? పోవే అవకే బద్ద. ఆర్థోడాక్స్ కూర్చో. ఏంటి సార్ ఏకంగా ఆఫీస్కే వచ్చేసారు? అంతా ఇంట్లోనే చెప్పాను కదా. ఇంట్లో చెప్పలేని విషయం ఆఫీస్లో భయపడకుండా చెప్తావు కదా సార్. వినోద్ అంతా చెప్పాడు. ఏం చెప్పాడు సార్? వాడు చెప్పింది తర్వాత ముందు నువ్వు చెప్పు. తర్వాత వాళ్ళని ఎప్పుడు కలిసిందే లేదు సార్. ఓకే సార్, వినోద్ నా గురించి ఏమన్నా తప్పుగా చెప్పాడా? వాడు బతుకుంటేగా చెప్పడానికి. ఆ అబ్బాయిని పెంచిన గార్డెన్ ఎక్కడ పనిచేసేవారని చెప్పారు? సార్, నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేనేంటో నా పనేంటో చేసుకుంటూ పోయేవాడిని సార్. సహాయం చేయమని అడిగారు, చేసి పెట్టాను. తర్వాత ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు సార్. దీని గురించి ఏదైనా అడిగితే నేను తప్పకుండా చెప్తాను సార్. వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు తెలియజేస్తాను సార్. ఏ స్కూలు? హలో, 11A ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్ లో రైట్ సైడ్ సార్. బాబు, ఇక్కడ ఈశ్వర్ అంటే ఎవరు? ఆ చివర కంప్యూటర్ ల్యాబ్ లో చూడండి. సార్ సార్, ఏంటి సార్ మీరు ఆఫీస్ లో ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసారు? ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు సార్. లేదు, అక్కడ కంప్యూటర్ ల్యాబ్ లో. అటుపక్కన బాత్రూమ్ సార్. మీరు అడిగింది ఇంటర్మీడియట్ కదా, మీకు ఎవరు కావాలి? ఈశ్వర్. వాడు ఉన్నది సెక్షన్ ఏ సార్. అదిగో సార్, ఆ వస్తున్నది వాడే. ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ గా ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపటానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా లీడర్ అయినా వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్ లో